Hi friends, welcome to our YouTube channel AK Cricket Protection. So friends, ఈ 2024 November 23rd afternoon 3 PM కి WBBL మ్యాచ్ నంబర్ 38 వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ పెర్త్ ఆస్ట్రేలియాలో పెర్త్ స్కోచర్స్ ఉమెన్స్ వర్సెస్ హోబర్ట్ హురికేన్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ కి ఆల్రెడీ ఇదే సీజన్ లో మ్యాచ్ అయితే జరిగింది. అప్పుడు హోబర్ట్ హురికేన్స్ అయితే ఈ పెర్త్ స్కోచర్స్ మీద గెలిచి ఉన్నారు. ఇక పెర్త్ స్కోచర్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అండ్ 1 మ్యాచ్ టై అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సిడ్నీ సిక్సర్స్ తో మ్యాచ్ టై అయ్యి వస్తున్నారు. ఈ రోజు ఆ మ్యాచ్ లో పెర్త్ స్కోచర్స్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి వీళ్ళ బ్యాటర్ బెత్ మూనీ నుంచి 37 బాల్స్ కి 44 రన్స్ అండ్ బ్రూక్ హాలిడే నుంచి 32 బాల్స్ కి 41 రన్స్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సపోర్ట్ రాకపోవడం వలన జస్ట్ 126 రన్స్ కి ఆల్అౌట్ అయ్యి 127 రన్స్ ని టార్గెట్ సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ పెర్త్ బౌలర్స్ అలానా కింగ్ నుంచి 3 వికెట్స్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన ఈ సిడ్నీ సిక్సర్స్ టీమ్ ని సేమ్ 126 రన్స్ కే డిఫెండ్ చేశారు వీళ్ళ టీం. అండ్ ఆ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. ఆ సూపర్ ఓవర్ లో సిక్సర్స్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 16 రన్స్ ని అయితే టార్గెట్ సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ పెర్త్ బ్యాటర్స్ ఇంక్లీ నుంచి 4 బాల్స్ కి 14 రన్స్ రావడం వలన అయితే సేమ్ అదే 15 రన్స్ ని ఈ పెర్త్ బ్యాటర్స్ కూడా స్కోర్ చేశారు. సో దాని వలన ఆ మ్యాచ్ అయితే టై అయింది. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ పెర్త్ హోమ్ గ్రౌండ్ లోనే మ్యాచ్ అయితే జరుగుతుంది. అండ్ ఈ పెర్త్ టీం బౌలర్ అలానా కింగ్ లీడ్ వికెట్ టేకర్ గా ఉన్నారు. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ టాప్ ఆర్డర్ అయితే పర్వాలేదు, బాగానే రాణించగలుగుతున్నారు. బట్ వీళ్ళ మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. అండ్ ఈ పెర్త్ టీమ్ కి ఈ హోబర్ట్ హురికేన్స్ మీద మళ్ళీ రివెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో లాస్ట్ టైం ఈ హోబర్ట్స్ మీద ఏవైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ ఈ పెర్త్ టీం మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడతారు. ఇక ఈ పెర్త్ స్కోచర్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బెత్ మూనీ, సోఫీ డెవైన్ అండ్ డైలెన్ హేమ్లతా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అలానా కింగ్ అండ్ చోలీ యాన్స్వర్త్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ పెర్త్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ ఉంది. బట్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. ఇక వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ కూడా చూసాం, చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళ బౌలర్స్ చేస్తున్నారు. సో వీళ్ళైతే సేమ్ బౌలర్స్ తోనే వస్తారు ఈ రోజు మ్యాచ్ లో కూడా. ఇక హోబర్ట్ హురికేన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 5 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మెల్బర్న్ రెనగేట్స్ మీద లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ హోబర్ట్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి నికోలా క్యారీ నుంచి 3 వికెట్స్ అండ్ లారెన్స్ స్మిత్ నుంచి 1 వికెట్ రావడం చూసాం. బట్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన రెనగేట్స్ టీం 151 టార్గెట్ అయితే సెట్ చేశారు వీళ్ళకి. ఆ టార్గెట్ ని హోబర్ట్ బ్యాటర్స్ లైస్ వెలనీ నుంచి 35 బాల్స్ కి 36 రన్స్ అండ్ ట్రయోన్ నుంచి 18 బాల్స్ కి 24 రన్స్ రావడం చూసాం. బట్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి అంతగా సపోర్ట్ రాకపోవడం వలన అయితే 22 రన్స్ తేడాతో లాస్ అయ్యారు రెనిగేట్స్ టీం మీదన. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు ఆల్రెడీ ఇదే సీజన్ లో ఈ పెర్త్ స్కోచర్స్ మీద గెలుచున్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ తో అయితే ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు వీళ్ళు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే క్యాపబుల్ ప్లేయర్స్ అయితే వీళ్ళు పర్ఫెక్ట్ గానే ఉన్నారు. బట్ వీళ్ళ టీమ్ లో ఫస్ట్ 10 అవర్స్ లో ఉన్నంత ఎఫర్ట్ రిమైనింగ్ 10 అవర్స్ లో ఎఫర్ట్ అయితే చేయలేకపోతున్నారు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో కూడా. సో ఆ ఫాల్స్ నన్ని సరి చేసుకుని ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు వీళ్ళు. ఇక
ఈ హోబర్ట్ హురికేన్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే లిజ్లీ, నికోలా క్యారీ, తబాతా సావెల్లీ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మోలీ స్ట్రానో అండ్ లారెన్స్ స్మిత్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ హోబర్ట్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. బట్ స్టాండింగ్ ఇవ్వడంలో కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే క్యాపబుల్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. బట్ వీళ్ళ టీం దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ పెర్త్ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 134 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 124 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అరౌండ్ 150 to 160 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 130 to 140 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే హోబర్ట్ హురికేన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.